వెల్కమ్ టు ఐబీటీవీ. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి ఎకరం ప్రభుత్వం భూమి కేటాయించిన సందర్భంగా కృతజ్ఞాభినందన సభ నిర్వహించారు. ఆనంద్బాగ్ బృందావన్ గార్డెన్స్ లో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు కూడా పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశం నాకు పండ్రంగి గారు ప్రసాద్ గారు వచ్చి చెప్పి నామలింగేశ్వరరావు గారిని మర్చిపోయినారు. ఇంకా ఉన్న అవుపించలేదు. రామలింగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి చెప్తే అది అసలు ఎలా సాధ్యం అని నాకు ముందు ఒక డౌట్ వచ్చింది. ప్రభుత్వ భూమి ఒక కమ్యూనిటీ పరంగా ఎలియనేట్ చేయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. సో తప్పకుండా ఇటువంటి అంశం సాధించి పెట్టిన రాజశేఖర రెడ్డి గారికి మొత్తం మీరందరూ నేను కృతజ్ఞతలుగా ఉన్నాం. ఇటువంటి మేజర్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు గురికి దీనికి మీరు రుణపడి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ప్రసాద్ గారు వెనక్కుండి ఎవరో ఒకరు దీన్ని ముందు నడపకపోతే మాత్రం ఇది అయ్యేటటువంటి అంశం కాదు. రాజశేఖర రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఇంకొకరి పేరు కూడా జనరల్ గా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో బ్రాహ్మణ పరిషత్ వచ్చి కొంత కార్యక్రమాలు కొన్నాళ్ళు జరిగాయి అంటే తప్పకుండా ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి. ఆయన అది ఇన్స్టిట్యూట్ చేయటం, దాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక రిక్వెస్ట్ చాలా రోజుల నుంచి నేను శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కలిసినా అప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో కూడా ఏ విధంగా మనం ముందుండి నడిపిద్దాం అన్నా. నువ్వు చేసిన ఒకటి గుర్తుంది కదా, ల్యాండ్ ఇప్పిస్తా అన్నావు. ఈ ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా నందప్రసాద్ గారికి అంటే నేను ఎక్కడికి వెళ్ళి మనం ఫైల్ ఏ విధంగా మూవ్ చేసుకోవాలా, ల్యాండ్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలా అనే మోహన్ రావు అన్న పేరు చెప్పింది రాంబాబు అన్న కదా.
నేను ఎప్పుడు మోహన్ రావు గారు అని అంటున్నాను. అదేందో రాంగ్ గా ఫీడ్ అయిపోయిందన్న మా రాంబాబు అన్న గారికి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నందప్రసాద్ గారిని తీసుకొని వెళ్తుండే, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు. అంటే బ్రాహ్మణులలో అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు, బట్ నాకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇందులో ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఇది కేవలం రాజశేఖర రెడ్డి ఒక్కరితోటి కాలేదు, దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలది కూడా ముఖ్య పాత్ర ఉంది అని ఏదైతే చెప్పిండ్రో అది ముమ్మాటికి నిజం. దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన మంత్రి, ఐటీ శాఖ మంత్రి చెప్పినట్టు తప్పకుండా అపర కర్మలకే కాదు ఒక కళ్యాణ మండపం నిర్మించుకుందాం. అదే కళ్యాణం జరిగిన టైంలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం. ఇదే కాకుండా బ్రాహ్మణ పరిషత్ నుంచి ఎవరెవరికి ఏమేమి ఇంకా సదుపాయాలు అంటే తీసుకురావాల్సి ఉన్నా ఒక్క మాట మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని ఒక్క మాట నాకు చెప్తే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సాధించుకుంటా అని తెలియజేసుకుంటున్నాను. మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్పిండ్రు, ఏమన్నా బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఇంకేమన్నా విషయాలు ఉన్నా మీరు నిస్సంకోచంగా తీసుకురండి. నువ్వు ప్రభుత్వం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూడొద్దు, నువ్వు తీసుకొస్తున్నావు సిన్సియర్ గా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా వాళ్ళ గురించి తీసుకురా, నీకు చేసి పెడతా అని మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది.